మా ఫాతిమాకి ఇష్టమైన రోజ్ మిల్క్. మా ఇంటి బాల్కనీ చూడండి, రాజమండ్రి అంతా కనిపిస్తుంది. మమ్మల్ని వీడియో తీస్తూ ఆయేష మర్చిపోయిందంట. ఇంత పొద్దున ఎవరైనా టిఫిన్ తింటారు, మనం జున్ను తింటున్నాం. భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త. నేను చక్కగా రాసిన తర్వాత ఒక గంట వరకు ఉంచి తర్వాత తొక్కేసేవాడు. వదిన చేతులతోటి ఎలా ఉంది? చాలా తీగా ఉంది. సూపర్. మా పెద్ద ఆడబిడ్డే చేస్తారు, ఎవ్వరికి రాదు. మా ఆడబిడ్డ సేమ్ మా వాళ్ళ ఉంటారు. అన్నయ్య అంటే ప్రాణం ఇచ్చే, ప్రాణం తీసి ఇమ్మంటే ఇచ్చేస్తారు, అంతటి ఇష్టం. మా మావయ్య అంటే మాకు చాలా ఇష్టం. మా మావయ్య దేవుళ్ళగా అన్నమాట. మా అత్త సపోర్ట్ లేకపోతే మా మావయ్య ఇంత మందిని నడిపించలేరు. కంటేనే అమ్మని అంటే ఎలా కరుణ. నేను ఒక హస్బెండ్ నాకు కావాలి అంటే హీ ఈస్ ద ట్రూ ఎగ్జాంపుల్. నాకు మా అత్త ఈజ్ వెరీ వెరీ లవింగ్, వెరీ హెల్ప్ఫుల్. నిజంగా చెప్తున్నాను, మా మావయ్య నాకు చాలా ఇష్టం అండి. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దుపొడు. అంటే వీళ్ళు తెలియట్లేదు ఒక ట్రూ ఇన్స్పిరేషన్ ముందు నా నించుందండి. ఇంకో మా సైన్యం అంతా ఇక్కడ ఉంది. yes చికెన్ పకోడా ఆర్మీ మాది. ఎక్కడికి వచ్చావు? సాధించాడు అన్న. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు నేను, మా వారు, మా ఫాతిమా, మా మీఠీ కలిసి మా అత్తింటి ఊరు వచ్చేసాము. అదేనండి రాజమండ్రి. సంక్రాంతికి సందడి చేయడానికి రాజమండ్రి వచ్చేసాము. హాయ్ సిద్ధు, బాగున్నావా? ఆయిష అమ్మగారి ఊరు కూడా రాజమండ్రి కావడంతో ఆయిష కూడా 2 రోజుల ముందే వచ్చేసింది. హైదరాబాద్ అయినా రాజమండ్రి అయినా ఉండాల్సిందే. ఊరెళ్ళిపోతా మావా, ఊరెళ్ళిపోతా, ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా, ఎర్ర బస్సె. మా వారి ఊరు రాజమండ్రి. బుల్లోడు గారు ఎలా అనిపిస్తుంది? బాగుంది. మిమ్మల్ని ఇక్కడ వదిలేసి మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఈ రోజు. భోగి మంటలు. ముగ్గులు చూసారా? సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, మంటలు భోగి. సంక్రాంతి కళ ఉట్టిపడుతుంది రాజమండ్రిలో. దేవి చౌక్ సెంటర్. మా ఫాతిమాకి ఇష్టమైన రోజ్ మిల్క్. లేచిపోయింది. ఇంకా టైం ఉంది. ఇప్పుడు మార్నింగ్ టైం ఎంత అవుతుంది? 8:26. ఇది ఆజాద్ చౌక్. బड़ी मस्जिद. రాజమండ్రిలో మా ఇంటి ముందు భోగి. ఇదే మా ఇల్లు.
మా రెండవ ఆడబిడ్డ రాబియాప. మేము వస్తున్నామని తెలిసి మార్నింగ్ నుండే లేచిపోయి చాలా హడావుడి పడిపోతున్నారు. హడావుడి అనే కన్నా మేము వస్తున్నామన్న ఆనందం మా ఆడబిడ్డ కళ్ళల్లో కనిపించింది నాకు. మా ఇంటి బాల్కనీ చూడండి, రాజమండ్రి అంతా కనిపిస్తుంది. మొత్తం ఇది ఎక్కామంటే మొత్తం రాజమండ్రి మొత్తం కనిపించాల్సిందే. మా రాజమండ్రి మా ఆడబిడ్డ చక్కగా చెట్లని ఎంత ప్రేమగా పెంచుతారు. ఇంకా చాలా ఉండేవి. మా ఆడబిడ్డ ఆస్ట్రేలియా వెళ్ళి 1 year తర్వాత వచ్చారు. చాలా మటుకు చనిపోయినాయి అంట. చాలా చక్కగా గార్డెనింగ్ అయితే ఇక్కడ మంచిగా ఉండేది. జున్ను, కుండ పెరుగు, ఆశ రేగుపళ్ళు తీసుకోవాలి. ఫ్రంట్ ఉన్నాయి తీసుకుందాం. ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆగేదే లేదు. చాలా చాలా ఇష్టం అండి అసలు జున్ను కోసం. అయిపోయి సూపర్. ఇక్కడ జున్ను అంటే చాలా చాలా ఇష్టం మా వదినకి. ఇంకో జువేరియా తినదు, అలాంటిది జువేరియా కూడా తింటుంది. మమ్మల్ని వీడియో తీస్తూ ఆయుష మర్చిపోయిందంట. ఇప్పుడు మళ్ళీ కరీంని పంపింది తీసుకోవడానికి. నాకు కూడా కావాలి. ఇక ఆయుష నీ కోసం కూడా, నా కోసం కూడా. అప్పో అందరం అదే పనిలో ఉన్నాం. చాలా 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 బాగుంది. పొద్దున్న జున్నుతో స్టార్ట్ చేసాం. టైం ఎంత అవుతుంది కరీం ఇప్పుడు? 8 కాదు 9. 8:30 అమ్మా. 9:06 అమ్మా. 9:06 నా టైం ఆగిపోయింది. నీ టైం 8 దగ్గర ఆగిపోయింది. మార్నింగ్ 9 o'clock. ఇక్కడ మొత్తం ఊర్చుకొని మరీ తినేస్తుంది మా మీటి. మార్నింగ్ 9 o'clock. ఇంత పొద్దున్న ఎవరైనా టిఫిన్ తింటారు, మనం జున్ను తింటున్నాం. మా వదినకి ఇష్టమైన రేగిపళ్ళు. ఈ రేగు ఒడియమంట, ఇది కూడా వదలట్లేదు. జున్ను తిన్నాను, రేగు ఇక్కడ కేజీల లెక్కన కాదు, తవ్వల లెక్కన ఇస్తారట. ఇలాగా భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త. అవును, ఇలా ఇది స్నానం చేస్తారు దీంతో. మంచిగా సలసలసల కాగుతాయి వేడి నీళ్ళు. సంక్రాంతి ముగ్గులు, రంగురంగుల ముగ్గుల కోసం మంచి కలర్. ఆశ నేను చిన్నప్పుడు ఈ కలర్స్ అన్ని కొని మా ఇంటి నుండి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేదాన్ని. అవునవును, మా ఇంటి దగ్గర కూడా అలాగే రాసేవాళ్ళం కదా. కలర్స్ ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు ఆ మెమరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి. అలా ఈ కలర్స్ అన్ని మా కరీం చేతే కొనిపించేదాన్ని. కరీం చక్కగా కొని తెచ్చేవాడు. నేను మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసేదాన్ని. గుర్తుందా కరీం నీకు? బ్రహ్మాండంగా. నేను చక్కగా రాసిన తర్వాత 1 గంట వరకు ఉంచి తర్వాత తొక్కేసేవాడు.
తప్పదు కదా అది. ఇదేంటో తెలుసా? చెరుకు గడలు. దాంతోనే కొడతాను ఇప్పుడు నీకు. జున్ను అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ ఏదో స్టార్ట్ చేశారు. అదేంటది ఒకసారి చూపించండి. తింటున్నది రేగు వడియం. ఆంధ్రా కా ఫేమస్. నా చిన్నప్పుడు పాలను ఇలాగ క్యాన్లలో వేసుకుని తీసుకొచ్చి అమ్మేవారు. ఆ మెమరీస్ మళ్ళీ గుర్తుకొచ్చేసాయి. జున్ను అంటే మా వదిలికి చాలా ఇష్టం అండి. జున్ను కోసం వదిన పడి చచ్చిపోతుందండి. ఆల్రెడీ కాళ్ళు తినేస్తూనే వచ్చాను. మళ్ళీ మా రహిమా చేతులతోటి వదిన చేతులతోటి ఎలా ఉంది? ఇంకా తీయగా ఉంది కదా, చాలా అమోఘంగా ఉంది. అంత 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 వదిన చేతులతోటి ఎలా ఉంది? చాలా తీయగా ఉంది. జున్ను తీయగానే ఉంటుంది. బాగుందనా? నిజం బాగుంది. థ్యాంక్ యూ కలి. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. మరి మా కలి ఇచ్చిన వావ్, నా చెయ్యి ఎంత అందంగా ఉందో. అందంగా అసలేం బాగుంది. అందంగా లేనా అసలేం బాలేనా నీ. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ కలి. ఏంటి ఫాతిమాకి రెండా? ఫాతిమా డబల్ ధమాకా. ఎస్. Wow, so beautiful, so elegant. Wow. Just looking like a wow. Yes. Wow, superb. Thank you, Rahima. Wow, super. ఫాతిమా చెవికే అందం వచ్చేసింది. వావ్, ఖాజా. మీటు ఖా జా, ఖాకే జా. మా పెద్ద ఆడబిడ్డ. మా ఆడబిడ్డ అబ్బా అబ్బా అబ్బా. ఉసిరికాయలు బాగా ఉప్పు నీటిలో దీని పేరు గుడాంబో. ఆహా, ఫాతిమా వచ్చింది ఫాతిమా అయితే పూర్తిగా తినేస్తుంది. పాత బెల్లం తోటి మామిడికాయ ముక్క సూపర్ గా ఉంటుంది టేస్ట్. ఇది స్పెషల్ గా మా పెద్ద ఆడబిడ్డే చేస్తారు, ఎవ్వరికి రాదు. స్పెషల్ గా రాయకపోతే నాకు అబ్బాయి మా ఎవ్వరికి రాదు, చాలా బాగుంటుంది. మా ఆడబిడ్డ ఫిష్ నత్తళ్ళు, నాకు ఇష్టమైన పచ్చి నత్తళ్ళ ఫ్రై. వావ్, థ్యాంక్ యూ. ఏ క్యా ఫిష్? వావ్, ఫ్రై నాకు ఇష్టమని. నాకు ఇష్టమైన ఫిష్ మేళా. థ్యాంక్ యూ ఆశపా. సూపర్.
మా ఆడబిడ్డ సేమ్ మా వాళ్ళ ఉంటారు, సేమ్ మా వారి చెల్లి. कैसा है? अच्छा है. వేడి వేడి రసం, ఫిష్ ఫ్రై, కొండ పెరుగు, ఈ గడ్డ పెరుగు వేసుకొని, పెరుగు అంటే ఇలా ఉండాలి, ముక్కలు ఇలా చేతితోటి ముక్కలు అవ్వాలి. ఐ లవ్ కర్డ్ రైస్, టమాటా పప్పు, ములక్కడ వంకాయ పచ్చి రొయ్యల కర్రీ. మా పెద్ద బిడ్డ వాళ్ళ అమ్మాయి, తనకి ఒక బాబు, వాళ్ళ హస్బెండ్. హాయ్ హాయ్ బోలో. హాయ్ బోలో. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాబు, నా బాబు. హాయ్ హాయ్ బోలో. హాయ్ బోలో. ఉదర్ ఉదర్ హాయ్. యాక్చువల్గా స్వీట్ అంట, చూద్దాం ఏంటి. నాకు ఇష్టమైంది అన్న, ఇది నాకు చాలా ఇష్టమైంది. ఏంటి అయి ఉంటుంది? గెస్ట్ చేయాలా? ఆల్రెడీ ఇష్టమైన జున్ను తినేసాను. ఇంకేంటి? బూరెలు, ఇంకేంటి? కోవా, పాలకోవా. ఇప్పుడు చెప్పకపోతే ఎవరా? మైసూర్ పాక్ చెప్పాలా? హల్వా, హల్వా, బందర్ హల్వా, బొబ్బట్లు. అరే मेरे को बहुत पसंद है. హాయ్ హాయ్. వేడి వేడిగా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి. ఫస్ట్ నేను నా చేతితో తినిపించాను కాబట్టి అంత బాగుంది. కరెక్టేనా? అసలు బొబ్బట్లు ఉంది, వేడి వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. జంగారెడ్డిగూడెం నుండి మా వారి ఫ్రెండ్ ఇమ్రాన్ గారు ఎప్పుడు నాకు జున్ను ఇష్టమని ఎప్పుడు జున్ను పాలు మా ఇంటికి పంపిస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్, శుక్రియా భాయ్, బోగా శుక్రియా. ఇప్పుడు కొబ్బరి కాయలు ఇక్కడ చూపిస్తాను, ఇలా రెండు రెండు కొబ్బరి పువ్వు ఉన్న కాయలు నాకు చాలా ఇష్టమని తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి కొబ్బరి పువ్వు. థ్యాంక్ యూ. మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి ఎక్కడ పెద్ద మా వారి ముద్దుల అక్క చెల్లెళ్ళు. మా ముగ్గురు ఆడబిడ్డలు అసలు అన్నయ్య అంటే ప్రాణం ఇచ్చే, ప్రాణం తీసి ఇమ్మంటే ఇచ్చేస్తారు, అంతటి ఇష్టం. ప్రేమ అనేది డబ్బు పెట్టి కూడా కొనలేము. ఈ ఆ ప్రేమ కొనాలంటే మనసుతో రావాలి ఏదైనా. ఆశప మీ మనసులోని మాట అన్నయ్య గురించి, తమ్ముడు గురించి. తమ్ముడు అందరికి బాగా చూశాడు, వినపడలా. నేను చెప్పలేకపోతున్నాను. వీళ్ళిద్దరూ మాట్లాడలేరండి. మా పెద్దక్క, మా చిన్నక్క. ఏమి అనుకోవద్దు, వీళ్ళు మాట్లాడలేరు. ప్రేమ చూపిస్తారు అంతే, ప్రేమ చూపిస్తారు కానీ ఇలాగా మాట్లాడలేరు. తల్లులు వీళ్ళు.
మా అన్నయ్య మాకు చాలా ఇష్టం, చాలా చాలా చాలా. మా ముగ్గురు అక్క చెల్లెలకి కూడా మంచిది, చాలా మంచిది. మా అన్నయ్య మాకు దేవుడి తర్వాత మా అన్నయ్య మాకు అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం. మీరు చెల్లెల గురించి చెప్పండి. మీరు కూడా తను మా పెద్ద ఆడబిడ్డ, పెద్ద అమ్మాయి. తను చిన్నప్పటి నుండి మా దగ్గరే ఉండి పెరిగింది. తన పెళ్లి కూడా మేమే చేసాము. తన పేరు ఖుర్షీద్. తను మా దగ్గర ఉన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి మా దగ్గర. మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అవన్నీ ఈ రోజు తలుచుకున్నాము. మా మావయ్య అంటే మాకు చాలా ఇష్టం. మావయ్య అనే దానికన్నా ఒక తండ్రి, ఒక అన్న అని చెప్ప. వీళ్ళకి కదిలితే చాలు పాపం చాలా ఎమోషనల్ అయిపోతారు. తను మా పెద్ద ఆడబిడ్డ, రెండో అమ్మాయి రెహనా. తన పెళ్లి కూడా నేను మా వారి చేసాము. మా ఆడబిడ్డలు నేను ఒక్క ప్లేస్ లో కలిసామంటే ఇంకా సందడే సందడి. ఇప్పుడే కాదండి, నా పెళ్ళైన దగ్గర నుండి మేము అందరం ఒక ప్లేస్ లో కలిసామంటే చాలు, మా గోల మామూలుగా ఉండదు. తను మా పెద్ద ఆడబిడ్డ, లాస్ట్ అమ్మాయి సల్మా. తన పెళ్లి కూడా మేమే చేసాము. ఆడపిల్లలకు పెళ్లి చేసే అదృష్టం ఆ భగవంతుడు మాకు కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు మాకు చాలా అంటే మాకు మా ఫాదర్ లేకపోయినా ఆ రోజులు లాగా ఎప్పుడు మా మావయ్య ఇది చేయలేదు. మా మావయ్య మాకు ఫాదర్ లాగే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. నా ఎడ్యుకేషన్, ఈవెన్ నా ఇంత మంచి హస్బెండ్ని కూడా మా మావయ్య నాకు ఇచ్చారు. సో మా మావయ్య నాకు దేవుళ్ళలాగే అనమాట. చాలా చిన్నప్పటి నుండి మాకు ఎడ్యుకేషన్ అయినా ఏమైనా ఆయన వల్లే మేము ఇలా ఉన్నామంటే ఈరోజు మా మావయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ మా అత్త కూడా, అంటే మా అత్త అసలు ఈ రోజులో అత్త అనేది చూడాలి అనేది ఏమి మ్యాండేటరీ లేదు. బట్ మా అత్త సపోర్ట్ ఇస్తేనే మావయ్య చూడగలరు. ప్రతి ఇంట్లో అదే ఉంటుంది. మా అత్త సపోర్ట్ లేకపోతే మా మావయ్య ఇంతమందిని నడిపించలేరు. కంటేనే అమ్మని అంటే ఎలా కరుణి. అసలు ఎవరు చూస్తున్నారండి ఈ రోజుల్లో? అంటే వాళ్ళ తరపుల్ని చూసి మా నార్మల్గా అయితే అవ్వదు కదా. సో ఆల్ క్రెడిట్ కోసం మా అత్తే అనమాట. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు. మా చిన్న ఆడబిడ్డ, కొడుకు, కూతురు. చిన్న ఆడబిడ్డ అక్కడ, అది నేనే. మా మామయ్య is the true example of ఒక మనిషి, ఒక అబ్బాయి ఎలా ఉండాలి అంటే మా మామయ్య దగ్గర చూసి నేర్చుకోవాలి. హెల్ప్ చేయడంలో అయినా, దానం, ధర్మం, ఎవ్రీథింగ్. ఇఫ్ ఐ రియలీ నేను ఒక హస్బెండ్ నాకు కావాలి అంటే హీ ఈస్ ద ట్రూ ఎగ్జాంపుల్. నాకు మా మామయ్య లాగే ఒక హస్బెండ్ కావాలి. ఇఫ్ దర్ ఇస్ ఎనీ
మా అత్త is also no less. మా అత్త is like true example of being. She plays her role exactly the way she is supposed to. My atta is very, very loving, very helpful. She invites everyone with love. Thank you. మా ఫాతిమా తను 1 month తేడా అంతే. మా ఫాతిమా టైంలోనే తను కూడా పుట్టింది. నాకు ఫాతిమా తర్వాత కూతురు తనే. She is my mother తర్వాత మమ్మీ. చెప్పాలంటే బంగారం అంటే మా మామయ్య నిజంగా బంగారం. ప్రతి అమ్మకి ప్రతి మామయ్య బంగారం, అత్తయ్య వజ్రం. మా మామయ్య అత్తయ్య నిజంగా బంగారం వజ్రాలు నేను చెప్తున్నాను. మా మామయ్య లాగా ప్రతి హస్బెండ్ కి ఉండాలి. అండ్ మా అత్తయ్య లాగా నాకు అమ్మలా సపోర్ట్ ఇస్తుంది మా అత్తయ్య. అండ్ మా మామయ్య నాకు ఫాదర్ లాగా సపోర్ట్ ఇస్తారు. నిజంగా చెప్తున్నాను, మా మామయ్య నాకు చాలా ఇష్టం అండి. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మీరందరూ మర్చిపోయారు కదా నాకు ఇవ్వలేదని. ఇప్పుడు నేను కూర్చుంటాను, నాకు సన్మానం చేస్తాను. మా ఫాతిమాకి అందరూ కలిసి ముట్టికలు సన్మానం చేస్తారు. అందరూ మా డాడీని మా మమ్మీని ఒక ఇన్స్పిరేషన్ అంటే వీళ్ళు తెలియట్లేదు, ఒక ట్రూ ఇన్స్పిరేషన్ ముందు నా నించుందని. మీ అందరూ తెలియట్లేదు నా వాల్యూ, తెలియట్లేదు. ఈవెంట్ అంతా చేసింది చిటికలే. ఈ చిటికలేంటి? నాకు ఆడబిడ్డలు అనే కన్నా నాకు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా మేమందరం అసలు ఆడబిడ్డ మరదల్లాగా అస్సలు ఇప్పటివరకు లేము. నా పెళ్ళైన దగ్గర నుంచి మేమందరం ఒక అక్క చెల్లెళ్ళలాగే, ఒక అమ్మ కడుపున పుట్టిన పిల్లల్లాగే మేమందరం కలిసిపోయి ఉంటాము. మా ఆడబిడ్డలు నేను ఒక ప్లేస్ లో కూర్చున్నామంటే ఎన్ని కబుర్లు చెప్పేసుకుంటాము. ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చెప్పేసుకుంటాము, ఒకళ్ళ సీక్రెట్స్ ఒకళ్ళు చెప్పేసుకుంటాము. అసలు మా దగ్గర దాయవలసిన ఒక్క విషయం కూడా ఉండదండి. నా పెళ్ళైన తర్వాత నేను మా అత్తగారింట్లో అడుగు పెట్టగానే నాకు మా ముగ్గురు ఆడబిడ్డలు గ్రాండ్ వెల్కమ్ చెప్పి నాతో ఎంత బాగా కలిసిపోయారంటే, నేను పెళ్ళయ్యి కొత్తగా మా అత్తగారింట్లో అడుగు పెట్టినట్టుగా అస్సలు నాకు అనిపించకుండా వాళ్ళు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు నాకు. నిజంగా ఇలాంటి ఆడబిడ్డలు ఉంటే ప్రతి అత్తారిల్లు స్వర్గం అయిపోతుంది కదా. మా అమ్మగారింట్లో నేను మా అమ్మగారికి ఒక్కదాన్నే అమ్మాయిని, ఒక్కదాన్నే అమ్మాయిగా పెరిగాను. అప్పుడు నాకు అక్క చెల్లెళ్ళు లేరు అని చాలా ఒక వెలితి ఉండేది. ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు కానీ అక్క చెల్లెళ్ళ విషయం రాదు కదా. అక్క చెల్లెళ్ళు ఉండాలి అని అనుకునేదాన్ని. అలాంటిది నా పెళ్ళయ్యాక నాకు ఆడబిడ్డల రూపంలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు దొరికేసరికి నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను చాలా ఈ సందర్భంగా భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పెద్ద ఆడబిడ్డ వంటలు చాలా బాగా చేస్తారు. మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా పెద్ద ఆడబిడ్డ దగ్గర నేను కొత్త కొత్త వంటలు నేర్చుకునేదాన్ని. మా రెండో ఆడబిడ్డ దగ్గర ఏం నేర్చుకున్నానంటే ఇంటిని ఎంత బాగా క్లీన్ గా ఉంచుకోవచ్చో నేర్చుకున్నాను. ఇక మా మూడవ ఆడబిడ్డ దగ్గర ఏం నేర్చుకున్నానంటే క్లాత్స్ ని వార్డ్రోబ్ లో ఎంత అందంగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చో ఇది మాత్రం నేను మా చిన్న ఆడబిడ్డ దగ్గర నేర్చుకున్నాను. మరి నా దగ్గర మా ముగ్గురు ఆడబిడ్డలు ఏం నేర్చుకున్నారో మనం నెక్స్ట్ వ్లాగ్ లో అడిగి తెలుసుకుందామా. ఇంతటి ప్రేమ అనురాగాల్ని పంచి ఇచ్చిన మా ముగ్గురు ఆడబిడ్డలకు ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ టు ఆల్.
అక్కడ అయిపోయింది, బఠానీది అయిపోయింది. ఇక్కడ చికెన్ పకోడీ దగ్గరకు వచ్చాము. ఇంకో మా సైన్యం అంతా ఇక్కడ ఉంది. చికెన్ పకోడా ఆర్మీ మాది. ఈవిడ గురించే వచ్చాం మెయిన్. ప్రిన్సిపల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఈ రోజు రాజమండ్రి అంతా దున్నేద్దామని వచ్చాం. అన్ని తినేయాలండి, ఎందుకంటే మన లైఫ్. దీని తర్వాత సస్పెన్స్ ఉంటది, చూస్తూ ఉండండి. ఫాతిమా ఎలా ఉంది? వేడిగా ఉందని చెప్పొద్దే, చాలా వేడిగా ఉంది. టేస్ట్ ఎలా ఉంది? అదిరిపోయింది, సూపర్. తరతరాల నుంచి వస్తున్నాం మేము ఇక్కడికే, బాగుంటుంది. ఈ కార్లో చూసారా ఎలా తింటున్నారా? నేను తింటుంటే బయట కుక్కలు వచ్చేసాయి, చాలా భయపడ్డాను. మా మీటి చూడండి, సిట్టింగ్ దేని మీద సిట్టింగ్ అమ్మా, ఇది మీటి కోసమే తయారు చేసిన సీట్ అది. అది మీటికే సరిపోద్ది, ఇంకెవరికి చాలదు. ఇది దేవి చౌక్. ఇది దసరా టైంలో మాత్రం చాలా బాగుంటుంది, చాలా రష్ గా ఉంటుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్. సో చూసారు కదా, ఫైనలీ మనం వచ్చేసాము ద ఫేమస్ రోజ్ మిల్క్. ఇంత క్రౌడ్ లో సో మేమందరం రోజ్ మిల్క్ తీసేసుకున్నాం. ఈ రోజ్ మిల్క్ తరతరాల నుంచి ఉంది, నేను చిన్నప్పటి నుంచి తాగుతున్నాను. సో మీరందరూ కూడా ట్రై చేయాలి వచ్చి. ఫైనల్లీ గోదావరి దగ్గరికి వచ్చేసాము మా సైన్యంతో. ఫాతిమా ఎక్కడికి వచ్చావు? సో మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, రాజమండ్రిలో ఫేమస్ 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 గోదావరి. సో మా గోదావరికి మేము వచ్చేసాము మీ అందరికి చూపించడానికి. ప్రతి ఊరికి ఒకటి ఎలాగో స్పెషాలిటీ ఉంటుంది. మా ఊరిలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. ఫీల్స్ గుడ్. గోదావరి గట్టు మీద రామసలకావే, కంబల్ చెరువు పార్క్ వచ్చాము. ఇక్కడ లేజర్ షో జరుగుతుంది. మా ఫాతిమా, హాయ్ ఫాతిమా. ఓకే గోడ్ జాओ. హలో గైస్, బాయ్ అనండి, బాయ్. గరం గరం రోటీ తేరా నామ్ క్యా హై క్యా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఆశాప, మా ఆశాప రోటీ చేయడంలో నెంబర్ 1. ఆ రోటీ మాడకుండా రౌండ్ గా రావాలి. మా ఆడబిడ్డ ఎదురుగా నాకు రోటీ చెయ్యాలంటే వణుకు నాకు. స్ట్రిక్ట్ నై ఆశాప, రోటీ రౌండ్ గా రావాలి. రాగా బెలిస్ అలా రౌండ్ రావాలి.
చక్కగా మార్క్స్ పడుతున్నాయి. బాగుంది. ఇక్కడే చూసేది డిఫరెంట్. మా ఆశతో అడుగుదాం, ఇది కొద్దిగా రౌండ్ తక్కువ ఏంటి? ఓకేనా మేడం గారు? మేడం గారు పనిష్మెంట్ ఏంటి? పనిష్మెంట్ ఏం లేదంటారు, అంటే కొలతగా చేశారు. సాధించాడు అన్న. ఇదండి రాజమండ్రిలో సంక్రాంతి సంబరాలు మా ఆడబిడ్డలతో ఇంత హ్యాపీగా మేము జరుపుకున్నాము. ఈ వీడియో చూస్తున్న అందరికీ నేను ఇదే కోరుకుంటున్నాను. మీ ప్రేమ అభిమానాలు నాపై ఎప్పుడు ఉండాలని, ఎప్పుడు ఉంటాయని ఆశిస్తూ మీ జుబేదా అలీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.